మీనా ట్రావెల్స్ స్లీపర్ బస్సులో భారీ బంగారు దొంగతనం వెలుగు చూసింది. నంద్యాల జిల్లా పరిధిలోని డోన్ హైవేపై ఉన్న భారత్ డాబా సమీపంలో మీనా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న వ్యాపారిని లక్ష్యంగా చేసుకుని దొంగలు పెద్ద ఎత్తున బంగారాన్ని అపహరించారు. బాధితుడి నుంచి ఏకంగా 4.5 కోట్ల రూపాయల విలువైన 2.750 కిలోల బంగారాన్ని దుండగులు గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లారు. ఈ ఘోర ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం ఈ చోరీ వెనుక పెద్ద ముఠా హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతపురం నుంచి మీనా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బయలుదేరినప్పటి నుంచే దొంగలు ఒక స్కార్పియో వాహనంలో దాన్ని వెంబడించారు. బస్సులో భారీ మొత్తంలో బంగారం ఉందనే పక్కా సమాచారంతోనే ఈ ముఠా రంగంలోకి దిగినట్లు అనుమానిస్తున్నారు. బస్సు డోన్ హైవేపై ఉన్న భారత్ డాబా దగ్గర రాత్రి ఆగడంతో దొంగలు ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని తమ ప్లాన్ను అమలు చేశారు. ఈ చోరీ ఎంత పక్కాగా జరిగిందంటే బస్సు డోన్ నుంచి బయలుదేరి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చేరుకునే వరకు కూడా దొంగతనం జరిగినట్లు ఎవరూ గుర్తించలేదు. జడ్చర్ల వద్దకు వచ్చిన తర్వాత బాధితుడు మోతీలాల్ తన వద్ద ఉన్న బంగారం బ్యాగును సరిచూసుకోగా అది కనిపించకుండా పోయింది. అప్పటికే దొంగలు డాబా వద్దే సమయం చూసి ఆ బ్యాగును నొక్కేసి తమ వాహనంలో పరారయ్యారు. బ్యాగ్ మాయమవడంతో తీవ్ర ఆందోళనకు గురైన బాధితుడు మోతీలాల్ వెంటనే వెనక్కి వచ్చి డోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 4.5 కోట్ల రూపాయల విలువైన బంగారం చోరీ కావడంతో డోన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. దొంగతనం జరిగినట్లు భావిస్తున్న భారత్ డాబా పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే అనంతపురం నుంచి డోన్ వరకు ఉన్న టోల్ గేట్ల వద్ద స్కార్పియో వాహన కదలికలను ట్రాక్ చేసే పనిలో పడ్డారు. ఇంత పక్కా సమాచారంతో దొంగలు దాడి చేయడం చూస్తుంటే బాధితుడికి తెలిసిన వారే ఎవరైనా సమాచారం ఇచ్చారు. బంగారం దొంగతనం జరిగింది పెట్టారు. మరి ఎట్లా జరిగింది? ఎవరు కనుక్కోలేదా? మామూలు ట్యాంక్లర్ ఉన్నట్లున్నారని మేము అనుకున్నాము. ఈ బస్సులో ఎక్కిన ప్యాసింజరేనా? ఈ బస్సులో ఎక్కినారు. ఇక్కడ అక్కడ భారత్ దీని దగ్గర దిగేసినారు, డాబా దగ్గర. అంటే ఇద్దరు మిక్స్. అంటే వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? మన దగ్గర డీటెయిల్స్ తీసుకున్నారు. టికెట్ తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నాయి డీటెయిల్స్. ఎవరు? బంగారు ఎంతో నెంబర్లో ఉన్నారు వాళ్ళు? 11-12. వీళ్ళు చోరీ చేసిన వాళ్ళు 14-15. అంటే కిందే ఉన్నారు. అంటే వాళ్ళ బెర్త్ కిందే. వెనుకున్నారు వాళ్ళు, ముందుకున్నారు. ఒకటే డిఫరెంట్ ఉందని ఎట్లా తెలుసు వాళ్ళకి? అంటే దగ్గరే ఉంది వాళ్ళది బెర్త్లో. అంటే ఇప్పుడు బంగారం ఉన్న వాళ్ళు దిగలేదా భారత్ దాని దగ్గర? పడుకున్నారు. మళ్ళీ ఎప్పుడు కనుక్కున్నారు వాళ్ళు? పోయినాక ఒంటికి పోసి తెచ్చినాడు. అప్పుడు ఒంటికి పోసి వచ్చి చూసినాడు, నా బ్యాగ్ లేదు, నా బ్యాగ్ లేదన్నాడు. బ్యాగ్ సీట్లో ఉందా? ఈడు ఉందా? దగ్గరే పెట్టుకుంటాడు కదా. దగ్గరే పెట్టుకున్నా కూడా లేపేసినారా? సార్ మన బస్సులో సీసీ కెమెరాలు ఉండవా? ఫొటోస్ అన్నీ ఉన్నాయా? వాళ్ళు దిగిండేటివన్నీ బస్సులో సీసీ కెమెరాలు ఉన్నాయి. మరోవైపు మీనా ట్రావెల్స్ బస్సు యాజమాన్యం నిర్లక్ష్యం కూడా ఇందులో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. బస్సులో ప్రయాణించి ప్రతి ఒక్కరి వివరాలు యాజమాన్యం ఖచ్చితంగా తెలుసుకోవాలి. బస్సులో కూడా సీసీ కెమెరాలు ఉండాలి. అయితే బస్సులో ఎవరెవరు ఎక్కుతుంటారు, వారి వివరాలు మాకు ఎలా తెలుస్తాయని మీనా ట్రావెల్స్ సిబ్బంది చెప్పడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. అంతేకాకుండా ప్రయాణికులను మాత్రమే రవాణా చేయడానికి అనుమతులు తీసుకుని అదే బస్సులో పెద్ద మొత్తంలో పార్సిళ్లు, అది కూడా ఎలాంటి తనిఖీలు లేకుండానే బస్సులో కార్గో తరలిస్తున్నారు. ఆయా పార్సిళ్లు బండిళ్లలో ఏమున్నాయో కూడా వారికి తెలియదట. ఇటీవలే కర్నూలు శివార్లలో ఇలాంటి స్లీపర్ బస్సుకు అగ్ని ప్రమాదం జరిగి 19 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. బస్సు అగ్ని ప్రమాద తీవ్రతకు, అందులో రవాణా చేస్తున్న సెల్ ఫోన్లు, అగ్ని ప్రమాదానికి వాటి బ్యాటరీలు పేలిపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగి భారీగా ప్రాణ నష్టం సంభవించిందని అధికారులు నివేదిక ఇచ్చారు. ఇంత జరిగినా ఇప్పటికీ మీనా ట్రావెల్స్ బస్సులో నిబంధనలకు విరుద్ధంగా పార్సిళ్లు,
సరుకు అక్రమ రవాణా కార్గో చేస్తున్నారు. కేవలం ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే తనిఖీలు చేసే రవాణా శాఖ అధికారులు మళ్ళీ వాటి గురించి నిఘా పర్యవేక్షణ లేకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణికులతో పాటు వారికి సంబంధించిన విలువైన వస్తువులకు కూడా రక్షణ లేకుండా పోయింది. నాకేం తెలుసు? వాళ్ళకి ఎక్కినారు, వాళ్ళు వచ్చినారు, ఎక్కినారు, వెళ్ళినారు. మనకేం తెలుస్తుంది చెప్పండి? అవును, నువ్వు చెప్తావా నాకేమన్నా కానీ? మనం కొత్త విషయాలు అడగడం క్రైమ్ జరిగింది, నీ బస్సులో క్రైమ్ జరిగింది. అట్లా కాదు, ఏం జరిగింది అనేది మీకు తెలుసు కదా విషయం. పోలీసు వాళ్ళు వచ్చినారా లేదా, ఏం జరిగింది అనేది పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేశారు అట్లా. మన బస్సులో జరిగింది, మీనా బస్సులో జరిగిండేది. మీనా బస్సు జరిగితే మాకేం తెలుసు? పెట్టి పంపించి అంటే సీసీ కెమెరాలు ఉండవా మీ బస్సులో? అట్లా కాదు, ఛానల్ అట్లా ఛానల్ అబ్బా, న్యూస్ వేయాలి కదా. న్యూస్ ఇవ్వాలి కదా అని చెప్పేసి పోలీస్ స్టేషన్ వెళ్ళినా ఆల్రెడీ. పోలీస్ స్టేషన్ ఎంక్వైరీ అయిపోయిందబ్బా, మనకి ఇక్కడ కాదు. ఇప్పుడు 15 మంది పోతున్నారు, 100 మంది పోతున్నారు. 100 మందిలో ఎవడేం తెచ్చుకుంటున్నాడు, ఎవడు వస్తాడు? నువ్వు దొంగనా? నాకేం తెలుస్తుంది చెప్పండి? ఓ మనిషి, నేను చెప్తున్నా, నువ్వు వస్తాన్నావు, నువ్వు చెప్తాన్నావు. ఇప్పుడు నీకేం కావాలా? నీ పర్పస్ నీకు కావాలా? ఇప్పుడు మా పని ఏమి? నేను వస్తాను, వచ్చి ఎక్కించి పంపిస్తా. వాడు ఏం తెచ్చుకుంటాడు, ఏం తెచ్చుకుంటాడు, మనకేం తెలుస్తుంది చెప్పు? అది మన చెప్పండి. మీరు దీంట్లో పార్సిల్స్ వేయకూడదు, మళ్ళీ ఎందుకు వేస్తున్నారు చెప్పండి? పార్సిల్స్ రవాణా చేయకూడదు చెప్పండి. కస్టమర్స్ తెచ్చింది అనుకుంటారు. పార్సిల్స్ వేయకూడదు. ఇప్పుడు నా గురించి రూల్స్ మాట్లాడుతున్నారు, రికార్డ్ చేయకూడదు. పార్సిల్స్ వేయకూడదు ఎందుకు వేస్తున్నారు ట్రావెల్స్ లో? కస్టమర్స్ చూసినావా? నువ్వు చూసినావా? చూడుపో, చూడండి 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 అంటున్నావు కదా, చూడండి అంటున్నావు కదా, నువ్వు చూడండి అంటున్నావు కదా. కస్టమర్స్ ఇస్తున్నారు, కస్టమర్స్ అవి. ఇప్పుడు కస్టమర్ వచ్చి బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళని కస్టమర్ 1-2 బ్యాగులు తెచ్చుకుంటారు, వాళ్ళకి ఇస్తాం. పార్సిల్స్ వాళ్ళు తెచ్చుకునేవి అవి. చూడండి 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 చూడండి. మీరు అట్లాంటివి చేసేది అంటే ఎక్స్పోర్ట్స్ ఓపెన్ చేసి బ్యాటరీ ఎంతమంది దాంట్లో బాంబులు ఉంటాయి, బ్యాటరీస్ ఉంటాయి. బ్యాటరీస్ ఉంటాయి ఏం చేస్తారు?